హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. ముఖ్యంగా వర్షాకాలంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది మిర్చి బజ్జీయే కదా. మరి ఈ బజ్జీని క్రిస్పీగా ఆయిల్ తక్కువగా పీల్చి పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ టిప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా మిర్చి బజ్జీలని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ని పెట్టుకొని అందులో 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల ఇందులో ఏవైనా ఇంప్యూరిటీస్ కానీ అలాగే గడ్డలు ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇందులో క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసుకొని స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఇలా పిండిని జల్లించేసుకోవాలన్నమాట. జల్లించుకున్న తర్వాత ఇలా గడ్డలు వేస్టేజ్ ఉంటాయి కదా, వీటిని పడేసేయండి. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడాని వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చిటికెడు వంట సోడా అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ని ఎలా అయితే కలుపుకుంటారో అంతకంటే కొంచెం చిక్కగానే కలుపుకోవాలన్నమాట. చిక్కగా కలుపుకోవడం వల్ల మీరు మిర్చి కోట్ చేసేటప్పుడు పిండి స్ప్రెడ్ అవ్వకుండా ఈవెన్గా కోట్ అవుతుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ కింద తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వామును వేసుకోండి. కొంచెం సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ ప్లేట్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 10 నుంచి 15 వరకు బజ్జీ మిర్చిని తీసుకోండి. క్లీన్గా వాష్ చేసేసుకొని తడి కానీ చెమ్మ కానీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నైఫ్తో ఒక్కొక్క మిర్చిని ఇలా నిలువుగా మిడిల్లోకి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు బజ్జీ స్పైసీగా ఉండాలి అని అనుకుంటే సీడ్స్ని అలానే ఉంచుకోండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఈ మిర్చి అన్నిటిలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలానే అన్నిటిని స్టఫ్ చేసేసుకొని వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న మిర్చీస్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని జస్ట్ లైట్గా వేపుకుంటే సరిపోతుందన్నమాట. అంటే మిర్చి స్కిన్ వచ్చేసి లైట్గా వేగాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బజ్జీ తినేటప్పుడు లోపల మిర్చి సాఫ్ట్గాను పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మిర్చి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని మీడియంగా హీట్ చేసుకోండి. కాసేపటికి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోండి. ఇలా పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని బాగా కోట్ చేసుకోండి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉందనిపిస్తే ఎడ్జెస్కి తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోండి. అప్పుడే బజ్జీలు అనేవి ఆయిల్ పీల్చకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. వేసిన 2-3 నిమిషాల తర్వాత అటు ఇటు కల తిప్పుకుంటూ ఈ బజ్జీలను ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాతే వీటిని తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బజ్జీలు వేడిగా ఉన్నప్పుడే మిడిల్లోకి కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న పల్లీలు, అలానే కొంచెం నిమ్మరసం, కొంచెం కారం స్టఫ్ చేసుకొని తినండి. చాలా బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.